ఈరోజు మీరు చూసేటువంటి చర్చ ఒక మంచి ఐఐటి ఫౌండేషన్ స్కూల్కు ఎదురు చూస్తున్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్కు ఇది ఒక వరం లాంటిది, ఒక సువర్ణ అవకాశం లాంటిది. రియల్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఇస్తూ మంచి పర్సనల్ కేరింగ్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్కూల్ గచ్చిబౌలిలో రాబోతుంది. ఐఐటి జేఈ కోచింగ్లో తన ప్రత్యేకతను చాటుకొని అద్భుత రిజల్ట్ సాధించినటువంటి మాడ్యులస్ సంస్థ స్కూల్ను స్థాపిస్తుంది. ఒక ఆల్ ఇండియా 100 లోపు ర్యాంకులను 10ల సంఖ్యలో సాధించినటువంటి టీము స్టార్ట్ చేసినటువంటి స్కూల్ మాడ్యులస్ ఇంటిగ్రల్ స్కూల్ గచ్చిబౌలి. 2 సంవత్సరాల క్రితమే సిద్దిపేటలో ఇలాంటి స్కూల్ స్టార్ట్ చేసి సిద్దిపేట వాళ్ళకు ఒక మంచి అవకాశం కల్పించారు పేరెంట్స్కు. అక్కడ కూడా ఐఐటియన్స్ అండ్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ నుంచి టీచర్ తీసుకొచ్చారు. చాలా ప్రశాంతంగా ఇంటెన్సివ్ ఐఐటి ఒలింపియాడ్ కోచింగ్ ఇస్తున్నారు. అలాంటి ఇద్దరు వ్యక్తితో మనం మాట్లాడి లోతుగా విషయాలు తెలుసుకుందాం. మంచి స్కూల్, ఇంటర్మీడియట్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఫ్రీ గైడెన్స్ ఎస్బీఐ టాక్స్ స్వధర్మ ఎడ్యుకేషన్ అందిస్తుంది. ముందుగా వాళ్ళని పరిచయం చేసిన చర్చలోకి వెళ్దాం. మణికంఠ సార్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ, అదేవిధంగా నెహ్రూ సార్ మ్యాథ్స్ టీచరు. సో మనం ఫస్ట్ వెళ్దాం. మణికంఠ సార్, నమస్తే సార్. అంటే ఇప్పటిదాకా మీరు ఇంటర్మీడియట్ రంగంలో అద్భుతాలు సాధించారు, దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇన్ని చేస్తున్న మీరు అసలు ఇప్పుడు మీ మాడ్యులస్ మాదాపూర్లో అయితే అడ్మిషన్ దొరకట్లేదు, రోజు రిజెక్ట్ చేసి పంపుతున్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో స్కూల్కి ఎందుకు వస్తున్నారు? అసలు మీ ఇంటెన్షన్ ఏంటి? సో పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఈ స్కూల్లో? ఎందుకు ఈ స్కూల్లో జాయిన్ కావాలి? ఎందుకు ఇది ఒక గొప్ప స్కూల్గా మారుతుందని చెప్పొచ్చు? హైదరాబాద్ విద్యా వ్యవస్థ చూసుకుంటే స్కూలింగ్లో 2 రకాల స్కూల్స్ ఉన్నాయి. సిబిఎస్ఈ స్కూల్స్ అన్నీ కూడా ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళలో అకాడమిక్స్ కొంత తక్కువ, అంత ఇంటెన్స్గా లేదు. ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ ఎలా ఉంది అంటే జేఈ మెయిన్ అయినా, జేఈ అడ్వాన్స్ అయినా, లాస్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్ తీసుకున్న ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా డెఫినెట్గా వే బియాండ్ ఎన్సీఆర్టీ లెవెల్. ఇట్ రిక్వైర్స్ డెఫినెట్లీ ఫౌండేషన్ ఫ్రమ్ ఎర్లియర్ స్టేజ్. సో అలాంటి ఇంటెన్స్ కోచింగ్ అనేది సిబిఎస్ఈ స్కూల్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అదేవిధంగా రెండో రకం స్కూల్స్ ఏంటంటే ఫౌండేషన్ స్కూల్స్ అని చెప్పి వివిధ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాయి. వాటిలో ఏంటంటే వ్యక్తిత్వ వికాసం అనేది అసలు లేదు. పూర్తిగా 8th, 9th, 10th 11th, 12th సిలబస్ మాత్రమే టీచ్ చేస్తారు. చెప్పే సిలబస్ కరికులం కరెక్టా? సైంటిఫిక్ నిజంగా అది డెఫినెట్గా కరెక్ట్ కాదు అది. అందువల్ల ఇవి 2 నెసెసిటీస్ ఫుల్ఫిల్ అయ్యేటట్టుగా మనం ఒక స్కూల్ని స్థాపించాలనుకున్నాం. 2 సంవత్సరాల క్రితం మనం సిద్దిపేటలో ఒక స్కూల్ స్టార్ట్ చేసాం. దానికి మొత్తం అంతా కరికులం డెవలప్ చేసి టీచర్స్ని ఐడెంటిఫై చేసి ఇట్ ఈస్ ఎ హ్యూజ్ సక్సెస్ ఇన్ సిద్దిపేట్. అండ్ హైదరాబాద్ నుంచి పిల్లలు వెళ్ళి సిద్దిపేటలో చదువుకున్న పరిస్థితి చూసాము. అది మనం ఈ స్కూల్ స్థాపించడానికి కారణం అని చెప్పుకోవచ్చు. మనం టీచర్స్ ఎక్కడ రిక్రూట్ చేయబోతున్నారు? ఐఐటీస్ నుంచి ఎంపీసీ ఫ్యాకల్టీస్ సార్, ప్లస్ అట్ ద సేమ్ టైం ఆర్ఐఈస్ నుంచి. సో ఆల్ ఐఐటిఆర్ఎస్ సిద్దిపేట లాగానే అవే ఎగ్జాక్ట్లీ ఐఐటిఆర్ఐ నుంచి మంచి డిసిషన్ తీసుకొస్తున్నారు. ఎస్ సార్. హైదరాబాద్లో కాస్త మంచి స్కూల్ అంటే ముఖ్యంగా కొన్ని లక్షల కొద్ది 2 లక్షలు, డేస్కల్ 5 లక్షలు, 4 లక్షలు, కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే 10 లక్షలు తీసుకునే కాలేజ్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక మిడిల్ క్లాస్కు అఫోర్డబుల్ ఉంటుందా, లేదా ఇది కేవలం రిచ్ పీపుల్కు సంబంధించి అఫోర్డబుల్ ఉంటుంది? ఈ యొక్క విషయం చెప్పండి. డెఫినెట్గా ఇట్ విల్ బి అఫోర్డబుల్. కాకపోతే మీరు చెప్పినట్టు వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ క్వాలిటీ, డెఫినెట్గా ఇట్ నీడ్స్ సమ్ టీచర్స్ అనేవాళ్ళు టు బ్రింగ్ దెమ్ టు స్కూల్ లెవెల్. ఇప్పుడు ఐఐటీలో చదివిన వ్యక్తిని వెన్ వీఆర్ బ్రింగింగ్ దెమ్ టు స్కూల్ అండ్ ఆస్కింగ్ దెమ్ టు టీచ్ ద స్టూడెంట్స్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు పే దెమ్ హై. సో ఇట్ విల్ బీ అఫోర్డబుల్, ఎట్ ద సేమ్ టైం మధ్యస్థంగా ఉంటుంది. మరీ టూ మచ్ చెకింగ్ కాదు. ఇప్పుడు మీకు ఇక్కడ హాస్టల్ సిద్దిపేటలో బాయ్స్ ఉంది, ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ప్రెజెంట్గా గర్ల్స్ బాయ్స్ బాయ్స్. ఒకవేళ బాయ్స్ హాస్టల్ ఉన్న వాళ్ళు సిద్దిపేటకి వెళ్ళాలి. గర్ల్స్ హాస్టల్ కానీ డే స్కాలర్స్ గచ్చిబౌలిలో కానీ ఇక్కడ వస్తుంది. మీరు మిగతా స్కూల్స్ కంటే విభిన్నంగా అది ఫ్యాకల్టీ విషయంలో కానీ, ట్రైనింగ్ విషయంలో కానీ, కరికులం విషయంలో కానీ, పెడగాగ్ విషయంలో కానీ మీరు ఎట్లా డిజైన్ చేయదలుచుకున్నారు? ఇప్పుడు మనం సోషల్ సైన్స్కి ఉందనుకోండి, మన స్కూల్లో ఆర్ఐఈ మైసూర్ నుంచి సోషల్ సైన్స్ టీచర్ని రిక్రూట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిఏఎడ్ కోర్సులో ఆ 4 సంవత్సరాలు వాళ్ళు హిస్టరీ, తర్వాత సివిక్స్, తర్వాత ఎకనామిక్స్, జాగ్రఫీ
నాలుగు కూడా దే హ్యావ్ స్టడీడ్ అట్ ఎ వెరీ గ్రేట్ అడెప్ట్. చూసాను, నేను చూస్తున్నాను సిద్దిపేట మోడల్ స్కూల్లో Yes. మీకు ఆర్ఐ ఇవాళ 5 పని చేస్తున్నారు, ఎట్లా టీచ్ చేస్తున్నారు, లోకల్ డిఫరెన్స్ ఎట్లుందో మనం చూస్తున్నాం క్లియర్గా. అండ్ రోబోటిక్స్ మనం సిలిబేట్ స్కూల్లో చేసాం మనం. ఈ రోబోటిక్స్ అనేది నెక్స్ట్ బూమింగ్ ఫీల్డ్ అది. దానికి మనం ఈ పిల్లల్ని సంసిద్ధం చేయగలగాలి. దానికోసం మనం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అనేవి కూడా మన కరికులంలో యాడ్ అవుతాయి. వాళ్ళకి మన దగ్గర కంప్లీట్ ల్యాబ్ ఉంటుంది. ఓకే, సో ఆ ల్యాబ్లో వాళ్ళకి లెన్సెస్ ఏంటి, మిర్రర్స్ ఏంటి, అసలు మిర్రర్ వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి, రియల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, వాళ్ళకి ఒక ల్యాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓన్లీ అకాడమిక్స్ ఏదో కోచింగ్ ఇవ్వడమే కాదు, రెగ్యులర్ సైన్స్ ల్యాబ్ ఓరియంటెడ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. మీరు చూసుకుంటే మన ఇంతకు ముందు స్కూల్లో ఒక ఫిజిక్స్ టీచర్ ఐఐటిఎన్స్ ఎలాగైతే ఉన్నారో, బయాలజీకి మనం రిక్రూట్ చేసిన టీచర్ దే హ్యావ్ అచీవ్డ్ ఫుల్ స్కోర్ ఇన్ నీట్ బయాలజీ మనం సిద్దిపేట స్కూల్లో. అల్లాబక్ష అల్లాబక్ష్ సార్ చూసుకుంటే వెన్ హీ 10% కొట్టారు. బాటనీ జువాలజీలో హీ అచీవ్డ్ ఫుల్ స్కోర్. సో అట్లాంటి లెవెల్ ఆఫ్ టీచర్స్ని మనం బయాలజీకి కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సేమ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎంపీసీ. ఎస్. సో ఒక రకంగా రియల్ ఫౌండేషన్, రియల్ అకాడమిక్స్, రియల్ నీట్ జేఈ ఓరియంటెడ్ లెర్నింగ్ బెస్ట్ టీచర్స్ కావాలంటే మోడలెస్ ఇంటిగ్రల్ స్కూల్ ఇప్పుడు హైదరాబాద్ అవైలబుల్ ఉంది. సో సిద్దిపేట చేసిన మోడల్ను ఇంకా హైదరాబాద్ స్థాయికి తగ్గట్టు చేయబోతున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఇట్లాంటి స్కూల్ పెట్టినందుకు కూడా పేరెంట్స్ తరపున అభినందన చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాద్. భారత్ మాత. థ్యాంక్ యూ వెరీ మచ్.